అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ 3% ఎప్పటి నుంచో పెంచేది పెండింగ్ ఉంది. అది కూడా దాని మాట ఎత్తట్లా. ఆ రోజున ఓట్ల కోసం మాత్రం ఎన్నికల ముందు చెప్పాం. ఏమని చెప్పారు? పెన్షనర్స్ కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పరుస్తామన్నారు. అయ్యా, కార్పొరేషన్ సంగతి పక్కన పెట్టాయా, మాకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి దయచేసి. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అన్నీ కూడా ఇవ్వండి ముందు. చాలా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉంటున్నాయి. వేకెన్సీస్ ఉండడం వలన ఒక ఉద్యోగికి అదనంగా 1-2 ఉద్యోగులు చేసే పనిని కూడా అంటగడుతున్నారు. వాడు ఆ ఉద్యోగి ఆ బీపీలు షుగర్లు ఇవన్నీ టెన్షన్తో వీళ్ళు పెట్టే టెన్షన్తో ఇంకా ఎక్కువై ఆరోగ్యం అంతా కూడా క్షీణించే పరిస్థితి. కాబట్టి ఖాళీలన్నీ కూడా ఏవైతే ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో వాటన్నింటినీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాబట్టి పర్టికులర్గా మరి ఈ ఎవరైతే ఉన్నారో ఈ చిన్న తరగతి ఉద్యోగస్తులు, వాలంటీర్స్ కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్, ఆశా వర్కర్స్, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఏవైతే చెప్పినారో వాటికి కట్టుబడి ఉండాలని చెప్పేసి, అబద్ధాల మాటలు కట్టిపెట్టాలి.